మన దేశం 2024లో సాధించిన ఒక గొప్ప టెక్నాలజీని అమెరికా 50 ఏళ్ల క్రితమే ఎలా కనిపెట్టిందో మీకు తెలుసా? అమెరికా ఒక గూండా. వాళ్ళ దగ్గర బాంబులు, మిసైల్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. చాలా మంది ఇలాగే అనుకుంటారు, కానీ అసలు నిజం అది కాదు. అమెరికా బలానికి అసలు కారణం ఆయుధాలు కాదు, మిసైల్ తయారు చేయడం అంటే అంత సులభం కాదు. మీరు మీ ఇంట్లో కనీసం ఒక చిన్న రాకెట్ అయినా తయారు చేయగలరా? ఒక మిసైల్ తయారు చేయడానికి అత్యున్నత స్థాయి జ్ఞానం కావాలి. 2024లో మన భారతదేశం అగ్ని-5 మిసైల్స్ పై ఒకే మిసైల్ తో అనేక లక్ష్యాలను కొట్టే MIRV అనే టెక్నాలజీని సక్సెస్ఫుల్ గా టెస్ట్ చేసింది. ఇది మనకు చాలా గర్వకారణం. కానీ మీకు తెలుసా, అమెరికా ఈ టెక్నాలజీని 1971లోనే, అంటే 50 ఏళ్ల క్రితమే కనిపెట్టింది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అమెరికా గూండాగిరి చేస్తుందంటే దానికి కారణం కేవలం వాళ్ళ ఆయుధాలు కాదు, ఆ ఆయుధాలను తయారు చేయగలిగే జ్ఞానం. ఆ జ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళ యూనివర్సిటీల నుండి. ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో 30కి పైగా అమెరికాలోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యధికంగా PhDలు చేసేది అక్కడే. గొప్ప గొప్ప ఆవిష్కరణలు, స్టార్టప్లు పుట్టేది అక్కడే. భారతదేశం కంటే 1000 రెట్లు ఎక్కువగా అమెరికా సరస్వతి పూజను చేస్తుంది. ఇక్కడ పూజ అంటే దండం పెట్టుకోవడం కాదు, జ్ఞానాన్ని ఆరాధించడం, పరిశోధించడం, నేర్చుకోవడం. వాళ్ళు నిజంగా చదువుతున్నారు, అందుకే వాళ్ళు మనకంటే ముందున్నారు. మనం చదవడం లేదు, అందుకే వెనకబడి ఉన్నాం. మన భారతదేశం సరైన చదువు, జ్ఞానం లేకుండానే సంపదను, అధికారాన్ని సంపాదించాలని చూస్తుంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? మనం జ్ఞానాన్ని వదిలేసి కేవలం శక్తి కోసం పరిగెడితే మన దేశం ఎప్పటికైనా అభివృద్ధి చెందుతుందా? అమెరికాను దాటాలంటే మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు రావాలో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ ఆలోచింపజేసే వీడియోని అందరికీ షేర్ చేయండి. జై హింద్.